మరి 8వ రాశి వృశ్చిక రాశి వాళ్ళకి 2025 జాతకం ఎలా ఉండబోతుంది గురుగారు? వృశ్చికం వారికి గనక చూసుకుంటే మీకు అంటే వీరికి మార్చి 30వ తేదీ 2025 నుంచి అర్ధాష్టమి శని పోతుంది. పోతుంది. ఓకే. దీనివల్ల ఏమిటి అంటే అర్ధాష్టమి శని జరిగేటప్పుడు చదువుకునే వాళ్ళకేంటంటే చదువు మీద కొంచెం మందత్వం అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం అది కాస్త తగ్గుతది. ఎప్పుడైతే మార్చి 30వ తేదీ వస్తుందో. అండ్ కన్‌స్ట్రక్షన్ ఏదైనా చేద్దామని స్టార్ట్ చేసి ఆగడము ఇట్లాంటివి జరుగుతుంటాయి సర్వసాధారణంగా. అవన్నీ కొంచెం క్లియర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు మే 30వ తేదీ నుంచి. శని ఓకే. మారతాడు 5లోకి మారతాడు. అప్పటి వరకు మాత్రం అవి కొంచెం స్లోగా ఉంటుంటాయి. ఓకే. అలాగే కొంచెం నిందలు అంటుంటారు. వృశ్చిక లగ్నం వారు వృశ్చిక రాశి వారికి ఏంటంటే కొంచెం నిందలు, కొంచెం మానసికంగా స్ట్రెస్ ఉండడం ఇవి జరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా. అదొకటి. అలాగే ఈ శని ఎప్పుడైతే 5వ స్థానంలోకి వెళ్తాడో అక్కడి నుంచి మాత్రం కొంచెం డెసిషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. బట్ అర్ధాష్టమి శని అంత ప్రభావం ఉండదు కానీ డెసిషన్ మేకింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇక రాహువు, కేతువు ఇవి గనక చూసుకుంటే రాహు ఎప్పుడైతే మే 30వ తేదీ నుంచి 4వ స్థానంలోకి వెళ్తాడో ఏదైనా టెక్నికల్ ఇవాళ రేపు ఏఐ కావచ్చు, సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, ఎనీథింగ్ ఇట్లాంటివి ఏవైనా విద్యలు నేర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. లేదా కొంతమంది కొన్ని సాధనలు చేస్తుంటారు. అంటే అట్లాగా కొన్ని నిగూఢమైన సాధనలు ఉంటాయి కొన్ని. శక్తి దేవతా సాధనలు. అలాంటి వాటికి వృశ్చికం వారికి మే 30 నుంచి చాలా బావుంటుంది. ఓకే. అదేవిధంగా పీఆర్ అంటారు పర్మనెంట్ రెసిడెన్సీ విదేశాల్లో. అలాంటివి పొందడానికి కూడా వీళ్ళకి మే 30 నుంచి చాలా బావుంటుంది చెప్పాలంటే. ఓకే. ఇక అదే విధంగా వీళ్ళకి సర్వసాధారణంగానే వృశ్చికం వారికి ఏంటంటే సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. కాంపిటేటివ్ ఇవి ఎక్కువగా ఉంటాయి సర్వసాధారణంగానే మేము. వృశ్చికం వారికి సెల్ఫ్‌గానే ఉంటుందది. అది ఇంకాస్త పెరగడం, ఉద్యోగంలో మార్పులు ఇస్తాడు మే 30 తర్వాత. ఎందుకంటే కేతువు ఉంటున్నాడుగా. మే 30 నుంచి కేతువు దశమంలోకి వస్తున్నాడు. 4వ స్థానంలో రాహువు. సో, ఆఫ్టర్ మే 30 తర్వాత ఉద్యోగంలో ఎదుగుదల, మార్పులు 2 జరుగుతాయి. ఓకే. అండ్ జూపిటర్ యొక్క మే 15 నుంచి ఎప్పుడైతే 2025 సంవత్సరంలో గురువు దృష్టి పక్కకి అష్టమంలోకి వెళ్తుంది. అష్టమంలోకి వెళ్తుంది కదా అని భయపడాల్సిన పని లేదు. అది పర్టికులర్‌గా మీరు చేసే కొన్ని రీసెర్చెస్ ద్వారా మీ ఆలోచనలు, మీరు పెట్టే తెలివితేటలు, మీరు ఇచ్చే ఐడియాల ద్వారా డబ్బులిస్తుంది. అంటే ఒక్కొక్కసారి చూడండి మనం కష్టపడినప్పుడు రాని ధనం ఒక మాట చెప్పడం ద్వారా, ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒక మధ్యలో ఉండడం ద్వారా వస్తుంటాయి ఒక్కోసారి మీరు గమనించండి. అవును. అనిపిస్తుంటది చూసేవాళ్ళు గారు ఏంది మనం ఇంత కష్టపడ్డాం లేదా ఆయన ఒక ఫోన్ కాల్ చేసి ఆయనకి ఇంత షేర్ వెళ్ళిపోయింది అనిపిస్తుంది. లక్షల్లో కోట్లలో కూడా ఉంటాయి మీరు కనుక చూసినట్లయితే కొంతమంది. సో ఆ రకంగా ధనం వచ్చేది ఉంటుంది. లేదా పూర్వీకుల ఆస్తులు అంటే తాతగారికి సంబంధించినటువంటిది ఏదైనా ధనం వెళ్ళడం ఇట్లాంటివి చూపిస్తుంది. ఓకే. వృశ్చిక రాశి వాళ్ళు 2025లో పాటించాల్సిన రెమెడీస్ ఏంటండి? వృశ్చికం వారు పర్టికులర్‌గా మే వరకు దుర్గా ఆరాధన ఎక్కువగా చేయాలి. వీళ్ళు ఓకే. రెగ్యులర్‌గా చేయాల్సిన దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి స్తోత్రాలు ఖచ్చితంగా చేసుకోవాలి. దీంతో పాటు దుర్గా ఆరాధన మే 30 వరకు వదలకూడదు. ఓకే. మే 30 తర్వాత రెగ్యులర్‌గా మీరు దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు ఇవి చేస్తూ ఉండాలి. ఓకే. ఓకే గురుగారు. థాంక్ యూ అండి. శ్రీమాత్రే నమః.